హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. లాస్ట్ వీడియోలో చూపించినట్టు 2 లేయర్ ఫ్రాక్ అయితే మనం డిజైన్ చేస్తున్నామండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలో అయితే ఫస్ట్ చెప్తాను. బాడీ లెంత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ అయితే పెడుతున్నాను. అక్కడికి ఒక మార్క్ పెట్టుకున్నాక షోల్డర్ డ్రా చేసుకుంటూ ఉన్నాను. షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. ఆర్మ్ మోల్డ్ కూడా నేను 6.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వెస్ట్ సైజ్ వచ్చేసి 9.5 అయితే ఉంది. సో నేను ఎక్స్ట్రాగా 2.5 ఇంచ్ అయితే నేను మార్క్ చేస్తున్నాను. అంటే మీరు ఇష్టం 1.5 కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను 2.5కి అయితే పెడుతున్నాను. ఇక్కడ నడుము సైజ్ వచ్చేసి ఇక్కడ 8 ఇంచెస్ అయితే ఉంది. సో ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది యాడ్ ఎందుకు చేయాలి అంటే మనం డాట్స్ పెడతాం కదా. సో దానికి 1 ఇంచ్ పెట్టాక 2.5 కూడా ఖర్చుకి పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ పెడుతున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెజర్మెంట్ అనేది స్క్రీన్ పైన కూడా ఇస్తాను. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ డీప్ కూడా 3 ఇంచెసే పెడుతున్నాను. లెంత్ వచ్చేసి నేను ఫ్రంట్కి అయితే 6 ఇంచెస్ పెడుతున్నాను. బ్యాక్ సైడ్కి నేను 9.5కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 2 పార్ట్స్ కూడా నేను ఒకేసారి మార్క్ చేసుకుంటున్నాను, తర్వాత రిమూవ్ చేస్తాను. ప్రిన్సెస్ కట్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ కింది నుంచి 4 ఇంచెస్కి అయితే ఒక మార్క్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి వెళ్ళి పక్కకి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. పైనుంచి లెంత్ చూసుకోవాలి. 10 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఈ సైజెస్ అనేది. ఇక్కడ మళ్ళీ కార్నర్ నుంచి చూసుకోవాలి 4 ఇంచెస్ ఉందా లేదా అనేది. అక్కడ నుంచి మనం మార్క్ చేసాం కదా, అది కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మార్క్ చేసాం కదా, ఇది మనం ఆర్మ్ మోల్డ్ ఉంది కదా, అక్కడికి డ్రా చేసుకోవాలి. నా దగ్గర అయితే స్కేల్ ఉంది, సో దాంతో డ్రా చేసుకున్నాను. డీప్ కూడా ఇక్కడే తీసుకుంటున్నాను. లోపలికని కొంచెం మార్క్ చేసుకున్నాక ఆ 2 ఇంచెస్ ఉంది కదా, అది కూడా మార్క్ చేసేసుకోవాలి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను చెప్పేది కొన్ని టిప్స్ ఉంటాయి. సో అవి మిస్ అయితే మళ్ళీ మీకు అర్థం అవ్వదు. అక్కడికి మార్క్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు. డీప్ కూడా ఇక్కడనే చేసుకుంటున్నాను, బట్ నేను ఇప్పుడే కట్ చేయను. పార్ట్ సపరేట్ చేశాక నేను డీప్ అనేది కట్ చేస్తాను. వీడియోలో కనిపించడం కోసం నేను మళ్ళీ మార్క్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది లెంత్ కూడా 2 ఇంచెసే తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు కార్నర్కి ఇప్పుడు చెప్పాను కదా, సో అలా కొంచెం చూసుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ అయితే అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ అంతేనండి, ఈజీగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా ఇలాగే మనం డ్రా చేసుకోవచ్చు. పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది కిందికి చేస్తున్నాను, ఎందుకంటే నెక్ డీప్ తీసుకుంటున్నాం కదా, భుజాలు జారకుండా ఉంటుందని. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈజీగా అయితే ఉంటుందండి, బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండి కూడా మనం నేర్చుకోవచ్చు వీడియోలు చూసుకుంటూ. మార్కింగ్ చేసిన విధంగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను టోటల్గా. ఇక్కడ నేను ఓన్లీ షోల్డర్ అండ్ పైన మనం షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అది మాత్రమే కట్ చేశాను. అలా చేశాక నేను పార్ట్స్ అనేది సపరేట్ చేశాను. ఆ తర్వాత కట్ చేసుకొని కొంచెం 1/2 ఇంచ్ అనేది కిందికని కట్ చేసి మనం మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఇలాగే ఉంటుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఈజీగా ఈజీ మెథడ్లో అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చూపిస్తుంది బ్యాక్ సైడ్ దండి. ఇక్కడ మనం లెంత్ చెప్పాను కదా, బ్యాక్ సైడ్ లెంత్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కొంచెం కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి తీసుకున్నాం కదా ఎక్స్ట్రా, అది కొంచెం తీస్తున్నాను. బ్యాక్ సైడ్కి అవసరం లేదు కాబట్టి. ఇక్కడ 3 ఇంచెస్ సేమ్ నెక్ తీసుకొని ఇక్కడ డీప్ మాత్రం 3 ఇంచెస్, లెంత్ వచ్చేసి 9.5కి పెడుతున్నాను అంతే. ఇది నెక్ అనేది కట్ చేయట్లేదు, మనం స్టిచ్ చేసేటప్పుడే మనం చేసుకోవచ్చు. అలా అయితే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. రౌండ్ నెక్ అయితే నేను డిజైన్ చేస్తున్నాను. నార్మల్గా అయితే గీసేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ శారీని అయితే యూజ్ చేస్తున్నాను. శారీ వచ్చేసి ఫుల్ శారీ 5.5 మీటర్స్ అయితే ఉంది. అందులో 1 మీటర్ మనకి బాడీ పార్ట్కి అలా వస్తుంది, ప్రిల్స్కి హ్యాండ్ ప్రింట్స్కి అలా. ఇక్కడ నేను ఫుల్ లెంత్ ఉంటుంది కదా, 5.5 మీటర్ ఉన్నప్పుడే నేను 10 ఇంచెస్ అనేది కట్ చేసేసాను.
అదేంటి అంటే కింద ప్రిల్స్‌కి ఎక్కువుండాలి కదా! సో, దానికోసమని కట్ చేసేసాను. అలా కట్ చేశాక 1 మీటర్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా! అది జాయిన్ చేయడానికి క్లాత్ అయితే తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా అయితే పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. ఇంకొంచెం పావు మీటర్ అయితే నేను డోరీస్‌కని అండ్ ప్రిల్స్ హ్యాండ్స్‌కని కొంచెం తీసుకున్నాను. టోటల్‌గా అయితే మనకి 1½ మీటర్ అయితే తీసుకున్నాను. మిగిలిన ఫ్యాబ్రిక్‌ని నేను ప్రిల్స్ అనేది పెడుతున్నాను. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఒక 1 ఇంచ్ అనేది వదిలేసుకొని ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి హోల్ శారీని. అవన్నీ తీసుకున్నాక టోటల్‌గా అయితే 4 మీటర్స్ అయితే ఉంది. ఆ 4 మీటర్స్ తోటి నేను మొత్తం కూడా ప్రిల్సే పెట్టేస్తున్నాను చిన్న చిన్నగా చూసుకొని. మనకి నేనైతే మెజర్ ఏం చేయలేదు. కరెక్ట్‌గా అయితే వచ్చింది. నడుము సైజ్ అంతా అయితే వచ్చింది. కొంచెం చూసుకొని చిన్న చిన్నగా అయితే పెట్టుకోవాలండి. అలా మొత్తం కూడా పెట్టేసుకున్నాను. కంప్లీట్ అయినాక లాస్ట్‌కి గూడా ఒక పావు ఇంచ్ అదే 1 ఇంచ్ అనేది తీసుకోవాలండి. పెట్టకూడదు వీడియోలో చూపించినట్టు. ఈ సారీకి కొంచెం అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ టైప్‌లో వచ్చింది. డ్యామేజ్ అంటే డ్యామేజ్ కాదు. కొంచెం పోగులు అలా వస్తున్నట్టయితే ఉంది. ఇదైతే నేను 2 సైడ్స్ 10 ఇంచెస్ తీసుకున్నానని చెప్పాను కదా! 2 సైడ్స్ నేను పీకో చేసుకొని అది కూడా సేమ్ ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ అయితే నేను నార్మల్ అనుకున్నాను. అలా అయితే కుదరలేదు. సో, ఇలా మళ్ళీ ఇప్పేసి మళ్ళీ ఒక వేరే టైప్‌లో అయితే నేను ప్రిల్స్ పెట్టేశాను. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు. కొంచెం దారం గుంజడం అది వేరే మెథడ్ ఉంటుంది. అది ట్రై చేశా. బట్ అది కొంచెం రాలేదు. సో, ఇలాగే చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టేశాను టోటల్‌గా. 5½ మీటర్ అదే 5.5 మీటర్స్ ఉండే కదా! ఆ ఫ్యాబ్రిక్‌ని మొత్తం కూడా నేను ప్రిల్స్ పెట్టేశాను. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే ఇది. గ్యాదరింగ్ ఫుడ్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. నా దగ్గర లేదు. ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఏదైనా చెయ్యొచ్చండి. ఈవెన్ ఇదే అనే కాదు ఏదైనా సరే. మీకు క్లియర్‌గా కనిపియడానికి జూమ్ గూడా చేశాను. ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయినంక మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా! 2 లేయర్స్ కదా! పై లేయర్ పైన మనకి కింది లేయర్ ఉంటుంది కదా! అది ఫ్రంట్ సైడ్‌లోనే పెట్టి మనకు స్టిచ్ అనేది వేసుకోవాలి. నేనైతే కొన్ని కొన్ని ప్రిల్స్ అయితే కొంచెం విప్పేసి అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను తీసుకుంది సైజ్ అయితే పెద్దది కదా! సో, నాకు కొంచెం అడ్జస్ట్ చేయడానికి టైం అయితే పడింది. సో, ఇలా చేసుకుంటూ నేను ఫుల్‌గా అయితే కంప్లీట్ చేసేసాను. నీట్‌గా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఎక్కడ కూడా ఏర్పడలేదు. 4 మీటర్ తీసుకున్నాం కదా! బాడీ పార్ట్ అది. సో, దానికి గూడా కింద మనం పీకో అనేది చేసుకున్నాము. ఆ తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకున్నాము. కొంచెం క్లాత్ కింద చూసుకొని స్టిచ్ అనేది వెయ్యాలండి. లేకపోతే మళ్ళీ విప్పడాలు అవి ఇవి టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా! కొంచెం ఓపికతోటి స్టిచ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను నేను ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేశాననేది. సో, అలా అయితే చేసుకుంటూ నేను కంప్లీట్ చేసేసాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో సింపుల్‌గా అయితే ఉంటుందండి. ఏదైనా సరే అర్థమయ్యేలాగా ఉంటుంది ఈజీగా. సో, అలా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మీకు టోటల్‌గా అసలు అవుట్‌ఫిట్ ఎలా వచ్చిందో చూపిస్తాను ప్రిల్స్ పెట్టాక. ఇలా చూసారు కదా! ఎంత బాగా అయితే వచ్చిందో. ఒక మిస్టేక్ అయితే జరిగింది. ఏంటి అంటే అది ఉంది కదా! హార్ట్ షేపు అది కిందికని వచ్చింది. పైకని ఉండాల్సింది. చూసుకోలేదు. అయినా సరే ఏర్పడట్లేదు. అలాగే బావుంది. నేను ఆల్రెడీ బాడీ పార్ట్‌కి మనకి మన ఛానల్‌లో చాలా ఉన్నాయి వీడియోస్. నేను స్టిచ్ చేసింది అయితే తీయలేదు వీడియో. బ్యాక్ సైడ్ అలా డోరీ పెట్టి నేను రెడీ చేసుకున్నాను. వీడియో మళ్ళీ లెంతీ అవుతుందని అలా అయితే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా! అది ఇప్పుడు బాడీ పార్ట్‌కి అటాచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ సైడ్‌ది అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇలా అయితే చూసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఒకటైతే మిస్టేక్ మళ్ళీ ఒక మిస్టేక్ అయితే అయ్యింది. బట్ నేను టోటల్‌గా డ్రెస్ మొత్తం స్టిచ్ చేశాక అబ్జర్వ్ చేశాను. అప్పటి వరకు ఏం తెలియలేదు. మీరైతే అబ్జర్వ్ చేశారా? ఒకసారి కామెంట్ చేయండి. లాస్ట్‌లో అయితే చెప్తాను. వీడియో లాస్ట్‌లో నేను ఏం మిస్టేక్ చేశాననేది. అలా అయితే అటాచ్ చేసేసుకోవాలి. చేశాక
బ్యాక్ సైడ్‌ది ఉంది కదా! సో, అది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పావించి తీసుకున్నామని చెప్పాను కదా! దాంతోటి నేను హ్యాండ్స్‌కి ప్రిల్స్ అనేది తీసుకున్నాను. 5 ఇంచెస్ తీసుకొని 2 సైడ్స్ కూడా నేను పీకో చేసుకున్నానండి. దాంతోటి చాలా బాగా కనిపిస్తుంది. పీకో చేసుకున్నాక చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను. చాలా బాగుంది. ఆ తర్వాత నేను హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసాను. కంప్లీట్ అయ్యాక ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను. కొంచెం మనం స్టిచ్ చేశాక కొంచెం థ్రెడ్ అలా కనిపిస్తూ ఉంటుంది కదా! అలా ఏమైనా ఉంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏమన్నా పార్ట్స్ ఉంటే అవి కూడా రిమూవ్ చేసేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అది నా దగ్గర అయితే వర్లాక్ చేస్తారు కదా! ఆ మిషన్ అయితే లేదు ఫుట్ అయితే. ఇలా అయితే నేను ఫ్రిల్స్ అన్ని పెట్టేసుకున్నాను. చూసారు కదా! ఇలా అయితే ఉంది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా! హ్యాండ్స్‌కి ఇలా అయితే ఉంది. చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవడమేనండి. చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నేను ఫాస్ట్ మోడ్‌లో అయితే పెట్టేశాను. వీడియో లెంతీగా అవుతుందని. 2 హ్యాండ్స్‌కి కూడా అలాగే పెట్టేసుకున్నాను. ఒకసారి చూపిస్తాను నేను ఏం మిస్టేక్ చేశాననేది. టోటల్‌గా డ్రెస్ కంప్లీట్ అయిపోయింది అని అనుకునే లోపు లోపల లైనింగ్ వేయడం మర్చిపోయాను. తర్వాత మళ్ళీ కూడా నేను లైనింగ్ కట్ చేసి వేశాను. అది కూడా ఎలా చేశానంటే ఏది డ్రెస్ కూడా విప్పలేదు. బ్యాక్ సైడ్ ఉంది కదా! ఎలాగో లైనింగ్ అనేది బ్యాక్ సైడే వేయాలి కాబట్టి అలా అడ్జస్ట్ చేశానన్నమాట. చూసారు కదా! మనం స్టిచ్ చేస్తూ చేస్తూ అన్నీ ఎలా అడ్జస్ట్ చేయాలో తెలిసిపోతుందన్నమాట. తర్వాత నేను ఒక్కొక్క స్టిచ్ అయితే వేస్తున్నాను. హ్యాండ్ కూడా నేను యాడ్ చేసేసాను. ఆ వీడియో పెట్టలేదు. క్లిప్ అనేది మిస్ అయ్యింది బ్యాటరీ ఫుల్ అవ్వడం వల్ల. సో, ఇక్కడైతే నేను ఒక్కొక్క స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గర కిందికొచ్చేసాక ఒక 2 ఇంచెస్ వరకు వేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఫస్ట్ ఒకసారి స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్‌కి ఒక స్టిచ్ వేయాలి. అప్పుడే మనకి కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. 2 కూడా కలిపి వేయలేదు. నేను నా అన్ని వీడియోస్‌లో కూడా ఇలాగే చెప్తున్నాను. ఇలా అయితే వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయినంక ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అన్ని పోగులు పోగులు అలా వస్తుంది. నా దగ్గర వర్లాక్ లేదు కాబట్టి ఇలా మలిచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసాను. ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసి కూడా. వీడియోలో ఒకసారి చూడండి. ఇలా అయితే చేసేసాను. ఇలా మనకి పోగులు కూడా రాకుండా ఉంటుంది. నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. సేమ్ మనం లైనింగ్‌కి కూడా ఇలాగే మనం స్టిచ్ చేసుకొని సెకండ్ స్టిచ్‌కి కూడా ఇలా ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత మెజర్‌మెంట్ చెప్పింది మా ఫ్రెండు. సో, అలా ఆ విధంగా మెజర్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసాను. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో అయితే మన ఛానల్‌లో వీడియోస్ ఉంది. విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.